మొన్నే కదా మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ సినిమాలో తన స్వాగ్, అందం, స్టైల్ ఇంకా చెప్పాలంటే యాటిట్యూడ్ చూసి మురిసిపోయాం. అసలు మన శంకరుడికి ఇళయరాజా పాట వేయంగానే ఇలా కలిసిపోయింది. సూపర్ గా అనిపించింది వీళ్ళ జోడి. అలానే ఈ సినిమా హిట్ అవ్వడానికి కొంతలో కొంత నయన్ కూడా కారణం. అందుకే లేటెస్ట్ గా నయనతార మళ్ళీ ట్రెండ్ అవుతుంది. తను తమిళ్ లేడీ సూపర్ స్టార్ కూడా. ఇక నెక్స్ట్ త్రిష గురించి కూడా చెప్పాలి. ఆశ్చర్యంగా త్రిష మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా విశ్వంబరలో హీరోయిన్. భలే కలిసింది కదూ. అలాగే వీళ్ళిద్దరు కూడా రీసెంట్ గా కలిసిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగులో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్న త్రిష కృష్ణన్, నయనతార ఒక్క హిట్ తో స్టార్డమ్ అందుకోలేదు. మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను మైమరిపించి ఆ స్టార్ స్టేటస్ అందుకున్నారు. అయితే లేటెస్ట్ గా తమ ఫ్యాన్స్ కి నిజమైన సర్ప్రైజ్ ఇచ్చారు నయనతార ఇంకా త్రిష. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమ లేటెస్ట్ హాలిడేకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్లో విహారయాత్ర చేస్తూ సన్సెట్ ని ఆస్వాదిస్తున్న ఈ ఇద్దరు ఒక యాచ్ పై కలిసి కూర్చొని కనిపించారు. బ్లాక్ అవుట్ఫిట్స్ లో ట్విన్నింగ్ అవుతూ తమ ఫన్ మూమెంట్స్ ను కెమెరాలో బంధించారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో 2 దశాబ్దాలకు పైగా ప్రయాణం చేసిన టాప్ స్టార్స్ అయిన నయనతార, త్రిష తమిళంలో కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఇలా పబ్లిక్ గా కలిసి కనిపించడం చాలా అరుదు. అందుకే ఈ ఫోటోలు బయటకు రాగానే అభిమానులకు నమ్మలేని షాక్ లా మారాయి. అనుకున్నట్టే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్షల్లో కాదు, మిలియన్ల లైక్స్, వ్యూస్ తో ఇంటర్నెట్ మొత్తం హడావిడి మొదలైంది. నెటిజన్లు ఈ ఇద్దరు క్వీన్స్ తో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెట్టారు. ఇది అసలు ఊహించని కలయిక. ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే థియేటర్లు తగలబడిపోతాయంటూ అభిప్రాయాలు వెల్లువెత్తాయి. కొందరైతే ఈ ఫోటో నిజమేనా అని 2-3 సార్లు చూసి ఇది ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజ్ కాదు కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే నయనతార ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో కనిపించి సంక్రాంతి ప్రేక్షకులను అలరించింది. తమిళంలో ఆమె చివరి చిత్రం టెస్ట్. ఇది నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. నెక్స్ట్ ఆమె లైనప్ చూస్తే నిజంగానే షాక్ తినాల్సిందే. డియర్ స్టూడెంట్స్, ఎన్బీకే 111, టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్, మన్నంగట్టి సిన్స్ 1960, పేట్రియట్, మూకుతి అమంటూ, హై, రక్కాయి ఇలా భాషలు జోనర్లు దాటుతూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక త్రిష విషయానికి వస్తే గత ఏడాది విడుదలైన కమల్ హాసన్ మణిరత్నం కలయికలో వచ్చిన టగ్ లైఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఆమె సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కరుపు విడుదల కోసం ఎదురు చూస్తుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంబరలో కూడా త్రిష కీలక పాత్ర పోషిస్తుంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మొత్తానికి దుబాయ్ ట్రిప్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసిన నయనతార, త్రిష నిజంగా క్వీన్స్ టుగెదర్ అనిపించేశారు. ఇప్పుడు అభిమానులందరి కోరిక ఒకటే, ఈ స్నేహం ఫోటోలకే పరిమితం కాకుండా త్వరలోనే వెండి తెరపై కూడా ఒక పవర్ఫుల్ కలయికగా మారాలని.